హాయ్ గాయ్స్, ఇవాళ వచ్చేసి మేము సేమియా చేస్తున్నాం. సేమియా ఎలా చేద్దామో చూసేద్దాం పదండి. ఫస్ట్ ఒక బౌల్లోకి పాలు తీసుకోవాలి. పాలు తీసుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ఒక కడాయి తీసుకోవాలి. ఒక చిన్న కడాయి తీసుకొని గ్యాస్ వెలిగించుకోవాలి. సేమియా ప్యాకెట్, సేమియాలన్నీ ఇందులో వేసేయాలి. కడాయిలో సేమియాలు వేసేయాలి. ఇలా ఒక బౌల్లో పాలు పోసుకోవాలి. ఇంకొక బౌల్లో ఇట్లా కళాయిలో సేమియా వేయించుకోవాలి. ఓకేనా, మంచిగా సేమియాని ఇలా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాతకి పాలు ఇలా మరుగుతూ ఉంటాయి చూడండి. పాలు అలా మరిగేటప్పుడు షుగర్ మీకు ఎంత కావాలో అంత వేసుకోవాలి. మాకు సరిపడా షుగర్ వేసుకున్నాము. ఇది వేపుకున్న సేమియా ఉంది కదా, ఈ వేపుకున్న సేమియా పాలు మరిగేటప్పుడు మంచిగా సేమియా అందులో వేసేసేయాలి. పాలల్లో వేసేసి ఉంచాలి. తర్వాతకి సేమియాని మంచిగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఆ పాలల్లో సేమియాలు అవుతుంటే మనం ముందుగా బాదం పప్పు, జీడిపప్పు ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, సేమియా దగ్గరకు వచ్చేటప్పుడు బాదం, కిస్మిస్, పిస్తా ఇవన్నీ వేసుకోవాలన్నమాట సేమియాలు. చూడండి, ఇలా మసిలేటప్పుడు వేసుకోవాలి. వేసుకొని ఒక 5 minutes తర్వాతకి బంద్ చేస్తే సేమియా రెడీ అయిపోతుంది. వేడి వేడి సేమియా రెడీ అయిపోతుంది. మా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ ఇప్పుడే కొత్తగా చూస్తుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.